శివుడికి ఇష్టమైన నైవేద్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి పండుగను మార్చి 8న అత్యంత వైభవంగా జరుపుకుంటాం. పండుగ రోజున శివయ్యకు కొన్ని ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతాం. వాటిని ఎలా తయారు చేసుకుని ఈరోజు మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి 2024న సెలబ్రేషన్ టైం వచ్చేసింది. ప్రతి సంవత్సరం హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం బహుళ చతుర్దశి రోజున అర్ధరాత్రి మహాశివరాత్రి సందర్భంగా శివ కళ్యాణం భక్తి శ్రద్ధలతో భక్తులు ఆచరిస్తారు. ఈ పవిత్రమైన పండుగను ఈ సంవత్సరం మార్చి 8వ తారీఖున జరుపుకుంటున్నాం. శివరాత్రి సమయంలో శివుడు పార్వతి కలిసి వారి దైవిక యాత్రను ప్రారంభిస్తారని భక్తులు నమ్ముతారు. ఈ రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివుడు పార్వతుల్ని ప్రసన్నం చేసుకోవటానికి ప్రజలు శివరాత్రి రోజున ఉపవాసాలు చేస్తారు. ఆది దంపతులు కలయికగా గుర్తుగా వారి ఆశీర్వాదాలను పొందేందుకు ప్రపంచ నలుమూలల నుంచి శివభక్తులు ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. రాత్రులు జాగారం చేస్తారు. పండుగ రోజున శివుడికి ఇష్టమైన వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యం ప్రసాదంగా చేసే ఏ వంటకాలలోనూ ఉల్లిపాయలు వెల్లుల్లి వాడకూడదు. భగవంతుడిని ప్రసన్నం పొందేందుకు ఏమి నైవేద్యాలు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచామృతం. పంచ అంటే 5, అమృతం అంటే అమృతం. మహాశివరాత్రి రోజున శివుని ప్రసన్నం చేసుకోవడానికి దీన్ని ఖచ్చితంగా తయారు చేస్తారు. దీన్ని స్టవ్ మీద పెట్టి వండవలసిన అవసరం లేదు. పెరుగు, పాలు, నీరు, నెయ్యి, తేనెను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి స్వామికి సమర్పించాలి. కీర్. దాదాపు ఏ పండుగ వచ్చినా నైవేద్యంగా కీర్లు పెడతారు. శివరాత్రి రోజున కూడా మీరు దీన్ని తయారు చేసి శివయ్యకు నైవేద్యంగా పెట్టవచ్చు. అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ని, బాదం, పిస్తా వంటి నట్స్ను సన్నగా తరిగి నెయ్యిలో వేయించి అనంతరం వాటిలో పాలను పోసి ఉడికించి డ్రై ఫ్రూట్స్ కీర్గా చేయవచ్చు. వీటిలో చక్కెర వేయవలసిన అవసరం కూడా ఉండదు. దీన్ని స్వామికి వారి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. కిచిడి. శివరాత్రి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అలాంటి వారు ఉపవాసంను విరమించిన తర్వాత తినడానికి ఈ వంటకాన్ని చేస్తారు. అయితే దీన్ని స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఈ రెసిపీని సగ్గుబియ్యంతో చేస్తారు. సగ్గుబియ్యంని నానబెట్టిన తర్వాత ఉడికించిన బంగాళదుంపలను, కరివేపాకులను, పల్లీలను ఉపయోగించి ఈ కిచిడిని తయారు చేస్తారు. ఇది పోషకాలతో నిండిన రుచికరమైన ఫుడ్గా చెప్తారు. శ్రీఖండ్. ఇది మహాశివుడికి ఇష్టమైన ప్రసాదంగా చెప్తారు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఓ కాటన్ క్లాత్లో 2 కప్పులు పెరుగును వేసి దాన్ని గట్టిగా ముడివేయాలి. దానిలో నీటిని పోయేంత వరకు గట్టిగా ఉంచాలి. దానిలో కుంకుమ పూలు, పాలు కలిపిన మిశ్రమాన్ని వేయాలి. దాంతో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. క్రీమ్గా వచ్చేంత వరకు కలిపితే చాలా బాగుంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్లిష్ చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది మహాశివుని ప్రసన్నం చేసుకోవడానికి మంచి మార్గంగా చెప్తారు. శుభం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది.